చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రజా హంతకుడు, చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుట్ర కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం. అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు. నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నిన్న అసెంబ్లీలో చూశాను. ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. విద్యార్థులకు ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్. నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా? ఎప్పుడన్నా చేయగలిగారా? ఎలక్షన్ల ముందు ఇవ్వటం, ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరగడం. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. 9 నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా. అలాంటి మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి? నిన్న ఆయన చెప్తా ఉన్నాడు, విద్యామంత్రి అట ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్, చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు. మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి, జగనన్న తోఫా, చంద్రన్న తోఫా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక. ఇక సంచుల మీద చూసారా? ఈ సంచుల మీద, బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు, మొత్తం చంద్రబాబు ముఖమే. ఇక పచ్చరంగు ఎలా పూసారంటే ఆఖరి నేషనల్ హైవేస్ పక్కన ఉండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే. చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే, ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే. ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి? అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను, ఏనాడైనా సరే రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు, అన్యాయాలు, అవినీతి, అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది, ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఆల్రెడీ నేను రాశాను, అందులో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నిటి గురించి కూడా. అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ పతివ్రతలాగా, వృద్ధనారి పతివ్రత అని ఒక సామెత ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కనుక మిమ్మల్ని మీరు పొగుడుకుంటా ఉన్నారు, మేము బూతులు మాట్లాడమని. మాట్లాడినవన్నీ ఎటుపోతాయండి? చంద్రబాబు గారు ఎంత భయంకరమైనటువంటి తిట్లు తిట్టించారండి. మీ పట్టాభి కానివ్వండి, మీ పార్టీలో వాళ్ళు, మీ సోషల్ మీడియా కానీ ఎంత భయంకరమైన పోస్టులు అండి. భారతమ్మ గారిని మొన్న కూడా ఎంత హీనంగా తిడుతూ ఉన్నారండి మీరు. ఇంత దారుణమైనటువంటి తిట్లు తిట్టడానికే ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు. తిట్టండి ప్రతిపక్షాలని, ఎంతైనా తిట్టండి అని చెప్పి తిట్టించి ఈరోజు నాకు ఏమీ తెలియదు, నేను అసలు ఎప్పుడు కూడా తిట్లను నేను ప్రోత్సహించలేదని మాట్లాడుతూ ఉన్నారు. అందువలన అదేవిధంగా దీని మీద కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. పథకాలన్నిటి మీద జగన్ గారి ఫోటో అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కక్ష సాధింపు నా జీవితంలో లేదంటాడు. 3వ పాయింట్, ఈయన జీవితంలో రాజకీయ కక్షలు లేవట. రాజకీయ కక్షలు నీకు లేనిది ఎప్పుడు చంద్రబాబు? రాజకీయ కక్షతోనే కదా ఎన్టీఆర్ గారిని మరి పదవి దించేసావు నువ్వు. రాజకీయ కక్షతోనే కదా లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేసావు. ఇప్పటికి కూడా తిడుతూనే ఉన్నారే మీరు. అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది. మరి అది ఇప్పుడు ఇంకా ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక. అదేవిధంగా ఇంకా చూసుకుంటా పోతే జగన్ గారి మీద మీ కక్ష సాధింపు ధోరణి ఎంత దారుణంగా ఉందండి. కేసు అసలు కేసే లేనటువంటి దాన్ని సోనియా గాంధీతో కలిసి మీరు ఆ రోజు ఎంత భయంకరంగా ఆ అబ్బాయి మీద, చిన్న అబ్బాయి, నా మిత్రుడు, నా స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తారే, ఈ ఎంత పచ్చి అబద్ధం అండి. మీ మిత్రుడు, స్నేహితుడు అయితే మీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అవినీతి మీద ఆయన ఎందుకు కేసు పెట్టారండి అప్పుడు? అలాగే మీరు అంత గొప్ప మిత్రులైతే ఆయన కొడుకు, ఆయన చనిపోయినాక ఇంకా మరి ఆ బిడ్డకు అండగా ఉండాలి కదా. అలాంటిది ఆయన మీద దొంగ కేసులు పెట్టించి, ఒక లెటర్ రాయించి, తర్వాత అందులో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసును భయంకరంగా 16 నెలలు జైల్లో పెట్టించి, ఇదంతా కక్ష సాధింపు కదా. ఈరోజు ఏంటండి, మీరు రాకముందే, ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్ని హత్యలు జరిగినాయండి. వినుకొండలో పాపం మా ముస్లిం అబ్బాయిని అతి దారుణంగా, రాషిద్ అనుకుంటా పేరు, అబ్బాయి పేరు రిషిద్,
ఆ అబ్బాయిని ఘోరంగా చేతులు నరికి, అబ్బా అసలు ఇప్పటికి కూడా దుఃఖం వస్తుంది నిజంగా ఆ దృశ్యము తలుచుకుంటేనే. అలా అంత భయంకరమైన హత్యలు ఎవరి టైంలో చెలరేగిపోయినాయండి. అప్పుడు కూడానండి 95లో 96లో జరిగిన రాయలసీమలో హత్యలు ఒకేసారి 14 మందిని హత్య చేశారు. ఆ అబ్బాయి పేరు నేను చెప్పను. అంతమందిని హత్య చేసిన అతని వెనక ఉన్నది ఎవరు? మీరే కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ వాళ్ళు చెలరేగిపోయి తెలుగుదేశం వాళ్ళు పాత కక్షలన్నీ కూడా కడుపులో పెట్టుకొని హత్యా రాజకీయాలకి పూర్తిగా తెగబడితే మీరు నాకు అసలు ఏమంటవా, నాకు కక్ష సాధింపు లేదా, నీ కొడుకు చేస్తుంది ఏంటయ్యా? రెడ్ బుక్ రాజ్యాంగం కదా. ఎక్కడికక్కడ అందరినీ కూడా సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అదేవిధంగా మాట్లాడుతూ ఒక సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే విమర్శలు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. అది చేతగాక వాళ్ళ మీద కేసులు పెట్టడమా, వాళ్ళని తీసుకుపోయి జైల్లో లేని అక్రమ కేసులని. నిన్న హైకోర్టు ఏం చెప్పింది? మీరు చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పిందా లేదా? పోలీసుల్ని మీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చేస్తూ ఉన్నారే. ఇది అసలు పరిపాలన అంటారా? ప్రజాస్వామ్యం అని అంటారా? ఇది ఒక రాక్షస పాలనలాగా లేదా? ఒక నిరంకుశ విధానం లేదా? మీకు మీరు కితాబులు ఇచ్చుకొని మీ మీడియాలో మీరు పొగిడించుకుంటే సరిపోయిందా? ప్రజల చేత అనిపించండి మీరు ఎంత న్యాయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనేది. ఎంత దారుణం అండి. ఆడపిల్లల మీద ఇప్పటి వరకు దాదాపు 350 మంది ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని రకాల మర్డర్లు, హత్యలు కూడా జరిగితే వాటి గురించి ఎవరినైనా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారండి? మీరు అసలు ఎవరినైనా అరెస్ట్ చేశారా మీ వాళ్ళని? మరి అదేవిధంగా ముస్లిం అబ్బాయిని అంత ఘోరంగా చంపిన ఆ హంతకులు ఎక్కడున్నారు చెప్పండి? జైల్లో ఉన్నారా వాళ్ళు? మరి ఇదంతా కూడా కక్ష రాజకీయాలు కాదా? మీరు ప్రేరేపిస్తుంది, మీ కొడుకు ప్రేరేపిస్తుంది కదా. మీ కొడుకు ప్రోత్సాహంతోనే ఇచ్చలవిడిగా అతను ఎలక్షన్స్ ముందే చెప్పాడు, మీరు ఒక్కొక్కళ్ళు 30, 40 ఎన్ని అయినా సరే నేరాలు చేయండి, చేసి నా దగ్గరికి రండి, మీకు పోస్ట్ ఇస్తాను. దానివల్ల కదా రెచ్చిపోయింది. ఎవరైనా సరే రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్తారా? వాళ్ళని నేరస్తుడిగా అంగీకరించాలా లేదా? అతని మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీకున్న పలుకుబడితోనేమో ఆ కేసులు రాకుండా అడ్డుకుంటారు. స్వయంగా లూటీ చేసినటువంటి రాష్ట్రాన్ని దోపిడీ చేసి మీరు ఫైబర్ నెట్ కానీ లేకపోతే స్కిల్ స్కామ్ కానీ వీటన్నిటిలో మరి ఎంత డబ్బు కాజేశారో అన్ని కేసులు వచ్చినా కూడా వాటిని కూడా మాఫీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇన్ని నేరాలకు, ఇన్ని రకాలైనటువంటి అవినీతికి అడ్డాగా మారినటువంటి మీరు, మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు నీతులు చెప్తారా ప్రజలకి? ముందు ప్రజలకు న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి. అంతే తప్ప ఇంతమందిని ఒక కక్షపూరితంగా ఇంతమందిని అరెస్ట్ చేయించడం, పోసాని మురళీ గారిని కానీ లేకపోతే వంశీని కానివ్వండి, మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా? కొడాలి నాని కానీ ముందు మీరే కదా ప్రారంభించారు. భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు, వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇడ్చారు. ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమీ తెలియదా మీకు? ఇప్పుడు పాపం ఎంత శుద్ధపూసలండి, ఎంత పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు.